అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు బాగుండాలని వైఎస్సార్ ఆకాంక్షించారని బ్రాహ్మణులు చెప్పారు. ప్రజలకు ఎనలేని సేవలు అందించిన వైఎస్సార్ కుటుంబం దీర్ఘకాలం రాష్ట్రాన్ని ఏలాలన్నారు. 104వ రోజు పాదయాత్ర ప్రారంభంలో బ్రాహ్మణోత్తములు వేద మంత్రాల సాక్షిగా షర్మిలను ఆశీర్వదించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమంటున్న బ్రాహ్మణ పెద్దలతో మా కరెస్పాండెంట్ రాజా రమేష్ ఫేస్ టు ఫేస్. మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా విజయవాడ నగరంలోని తూర్పు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిలకు ఇక్కడ ఉన్న నగరానికి సంబంధించిన అర్చకులందరూ కూడా ఘనంగా స్వాగతం పలికారు. ఆమె పాదయాత్ర మంచి జరగాలి, ఆమె పాదయాత్ర చేస్తున్న తీరు ఆ ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటూ వారందరూ కూడా పూర్ణకుంభంతో ఆమె స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. ఇక్కడ ఉన్న పండితులను అడిగి తెలుసుకుందాం. అయ్యా మీరు చెప్పండి, షర్మిల గారికి ఏ రకమైన ఆశీర్వాదాలని అందజేశారు? ఆవిడ వారి యొక్క కుటుంబం అంతా కూడా ఈ అన్ని మతాలకి కులమత భేదం లేకుండా ప్రజలకందరికీ మంచి సేవ చేయాలని మా రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పాలంటే మా బ్రాహ్మణ కులానికి చక్కటి ఆయన సేవలు అందించారు. ఈ మరుగున పడిపోయిన దేవాలయాలన్నింటికీ 2,500 రూపాయలు చొప్పున ధూపదీప నైవేద్యాల కోసం అందజేశారు. అదేవిధంగా ఆయన రాగానే కరణాల వ్యవస్థ బ్రాహ్మణులకు సంబంధించిన కరణాల వ్యవస్థని పునరుద్ధరించారు. పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చాలా అన్ని మతాలకి జరిగినట్టుగానే మా మతానికి కూడా మా హిందువులకు కూడా మంచి మేలు జరిగింది. అంచేత ఆ కుటుంబం నిండి నూరేళ్ళు మంచి ఆయురారోగ్యైశ్వర్యాలతో ఈ రాష్ట్రాన్ని కొన్ని వేల సంవత్సరాల పాటు పరిపాలించాలని వాళ్ళని ఆశీర్వదించడానికి మేమందరం ప్రత్యక్షంగా వచ్చాం ఇక్కడికి. మీరు చెప్పండి, ఈ రోజున షర్మిల చేస్తున్న ఈ పాదయాత్ర మీద ప్రజలేమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? అంటే ఆయన పెట్టినటువంటి పథకాలు ఆరోగ్యశ్రీ ఇటువంటివన్నీ కూడా చాలా మంచి పేరు వచ్చాయి. అదే కాకుండా ఆ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ఆశీర్వచన ఆవిడ ఈ ప్రజాప్రస్థానం బాగా సాగాలని కోరుకుంటూ మేమందరం కూడా మా సంఘం తరఫున మేము ఈ యొక్క ఆశీర్వాదాలు అందజేస్తున్నాము. చెప్పండి, ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఈ పాదయాత్ర ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా వేదిక అవ్వబోతుంది? ఈ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఇంకా కొనసాగించాలని ఈ షర్మిల గారి ద్వారా, అంటే ఇప్పుడు మనకి జగన్ గారి ద్వారా వీళ్ళ ద్వారా ఈ యొక్క ముఖ్యమంత్రి పదవి వచ్చి చిరకాలం పాటు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించి ఈ యొక్క పథకాలన్నీ మాకు ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము అనుకుంటూ ఈ చిరకాలం పాటు కూడా ఈ రాజకీయంలో దినదినాభివృద్ధి చెంది కొన్ని సంవత్సరాల పాటు ఈ రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మొత్తం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్రలో భాగంగా ఈ పాదయాత్ర విజయవంతం కావాలి, ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి, తిరిగి రాజన్న రాజ్యంలో సంక్షేమ ప్రభుత్వం ఏర్పడాలని కోరుతూ విజయవాడ నగరానికి సంబంధించిన వేద పండితులు అర్చకోత్తములందరూ కూడా ఇక్కడికి వచ్చి వైఎస్ షర్మిలకు పూర్ణకుంభంతో స్వాగతం పలకడమే కాకుండా ఆశీర్వచనాలు కూడా అందజేశారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ ప్రజాప్రస్థానం నుంచి.